శనివారం నల్గొండ పట్టణంలోని ఓల్డ్ వీటీ కాలనీలో గణపతికి మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 37వ వార్డు కౌన్సిలర్ నాగరాజు మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని ఓల్డ్ వీటీ కాలనీలో గణపతికి మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 37వ వార్డు కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతిరోజు మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఓల్డ్ వీటీ కాలనీలో మట్టి గణపతి ప్రదర్శించడం సంతోషదాయకమని, పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతిని పూజించాలని ఆయన కోరారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సరిత, విజయలక్ష్మి, జ్యోతిరెడ్డి, పద్మ, లక్ష్మి, శైలజ, పెద్ద ఎత్తున మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీలో ఉన్న గణనాథుని విగ్రహం దగ్గర మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పూజలు అద్భుతంగా జరిగాయి. ఇక్కడున్న మహిళలు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా శుభాకాంక్షలు. చెప్పండి, పూజలు ఏ విధంగా జరుపుకున్నారు, ఎంతమంది పాల్గొన్నారు? ఈరోజు కుంకుమ పూజ దేదీప్యమానంగా జరిగింది. 50 మందికి పైగా కుంకుమ పూజలో కూర్చున్నారు. భక్తులు మాత్రం 100కు పైగా వచ్చారు. ఈరోజు విశేషంగా జరిగింది. అందులో మా దగ్గర గణపతికి చాలా విశేషం ఉంది. నల్గొండలో ఎక్కడ మహిళలు స్వతహాగా గణపతిని తీసుకొచ్చి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళే ప్రతిష్టాపన చేయడం నల్గొండలో ఇది స్పెషల్ విశేషం. అంతే, ఇంకా మీరు గుర్తుంచుకోవాలి ఎప్పటికీ నల్గొండలో అది మా ప్రత్యేకత. ఈరోజు నిత్యం పూజలు బాగా చేస్తున్నాము. భక్తి పార్వశంతో మా కాలనీ వాసులంతా ఉదయము సాయంత్రము బాగా రోజు విశేషం చేస్తున్నాము. రోజు పిల్లలకు కార్యక్రమాలు, పెద్దవాళ్ళకు కార్యక్రమాలు, వృద్ధులకు పెడుతున్నాము, అంకుల్స్ వాళ్ళకు పెడుతున్నాము. అంతా విశేషంగా జరుపుతున్నాం. ఇట్లానే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కుంకుమ పూజ ఎన్ని గంటలకు జరుపుకున్నారు? చూసినట్టు మహిళలు చెప్పండి. కుంకుమ పూజ 6 గంటల నుంచి 7 గంటల వరకు చేసుకున్నాం. చాలా బాగా చేసుకున్నాం. ఒక 50 మంది మహిళలతోటి చాలా పెద్దగా మంచిగా కలర్ఫుల్గా బాగా మంచిగా చేసుకున్నాం. మట్టి వినాయకుని పెట్టుకొని ఇక్కడ మట్టి గణపతిని పెట్టి పూజించుకొని ప్రతిరోజు పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా కోలాటము, నెక్స్ట్ వచ్చేసి దాన్ని అన్ని చాలా ప్రోగ్రామ్స్, రోజు ఒక ప్రోగ్రామ్, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మేడం చెప్పండి, గణనాథుడికి పూజలు ఏ విధంగా జరుపుకున్నారు, ఇక్కడ విశేషంగా ఏ విధంగా చేసుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనే విషయాలను చెప్పండి. నమస్తే అండి, సత్య న్యూస్ వారికి. ఓల్డ్ వీటీ కాలనీలో మేము గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని, అంటే పోయిన సంవత్సరము మా దగ్గర మేము పెట్టుకోలేదండి, వేరే వాళ్ళు వచ్చి పెట్టారు. సో వాళ్ళు ఈ సంవత్సరం పెట్టలేదు. మేమే మహిళల ముందుకు వచ్చి మేము పెట్టుకోవాలనే ఆలోచనతోటి సో మేము విగ్రహాన్ని చేసుకున్నాము. సో ఇది మేము అసలు ఊహించలేదు, ఇంతమంది వస్తారని ఊహించలేదు. పోయినసారి కంటే కూడా చాలా బాగా వచ్చారు. కుంకుమ పూజ కూడా చాలా బాగా చేసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. అంటే గణనాథుడికి ఏమేమి ప్రసాదాలు పెట్టారు, ఇట్లా చెప్పండి. మీరు ప్రసాదాల కంటే కొంచెం ఇప్పుడు మేము ఆల్రెడీ తినేసాము, ముందు వచ్చి ఉంటే మా ప్రసాదాలు కూడా మీరు వీడియో తీసుకునేవాళ్ళు. చాలా బాగా చేసుకున్నామండి. ఉండ్రాళ్ళ పాయసం మెయిన్, గణపతికి ఇష్టమైనది లడ్డు, గుండ్రాళ్ళ పాయసము, ఉడుములు, పులిహోరాలు చాలా బాగా చేసుకున్నామండి. ప్రతి ఇంటి నుంచి ఈరోజు గణపతి ఎదురు చూస్తుండు. ప్రతి ఇంటి నుంచి కూడా ప్రసాదాలు వచ్చాయండి. ఈరోజు ప్రతిరోజు ఒక 4-5 కూర్చుంటారు, 4-5 తీసుకొస్తారు. కానీ ఈరోజు మాత్రం ప్రతి ఇంటి నుంచి ప్రసాదం వచ్చింది. మామూలుగా 200 మందికి ఈజీగా తినేసిపోయారండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మేడం చెప్పండి, ఇక్కడ గణనాథుడికి పూజలు ఏ విధంగా జరుపుకుంటున్నాడు, మట్టి విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? మీరు అందరూ కలర్ విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు కదా, చెప్పండి.
వినాయకుడి శుభాకాంక్షలు సత్యాన్యూస్ వాళ్ళకి. మన ఈ వినాయకుడికి మట్టి విగ్రహాన్ని పూజిస్తే మనకు వాతావరణ కాలుష్యం ఉండదు, వాటర్ కాలుష్యం ఉండదు. దాని గురించనే మేము మట్టి వినాయకుడిని పెట్టుకుంటాము ప్రతి సంవత్సరము. ఇక్కడ ఈ కాలనీ వాళ్ళందరూ కలిసికట్టుగా అందరము మంచిగా చేసుకుంటాము. రోజు ఉదయం సాయంత్రము పూజలు చేస్తాము. ప్రసాదాలు కూడా రోజు అందరూ తీసుకొస్తారు. రోజు ఒక రకంగా వెరైటీస్ తీసుకొచ్చి రోజు ఒక రకంగా యాక్టివిటీస్ కూడా పెద్దలు కూడా పిల్లలతో కలిసి యాక్టివిటీస్ చేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటున్నాము. ఈరోజు 7వ రోజు ఈ కుంకుమ పూజ కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాం మేము. అందరూ అనుకున్న దానికంటే ఇంకెక్కువ మంది వచ్చి మాతో పార్టిసిపేట్ చేశారు. సిరులను సగు శ్రీలక్ష్మికి నైవేద్యములు, వరములను సగు వరలక్ష్మికి ఆరగింపులు, నారికేల ఫలముల నైవేద్యములు, నానావిధ గుమగుమల వంటకంబులు. మేడం, గణనాథుడికి ఇక్కడ పూజలు ఏ విధంగా జరుపుకున్నారు, ఎట్లా జరుపుకున్నారు? ఇప్పుడు కుంకుమ పూజ కూడా జరుపుకున్నారు కదా, ఎంతమంది పాల్గొన్నారు, ఎట్లా జరిగింది చెప్పండి. ఈరోజు 7th డే. ఈరోజు 7 days కూడా రోజు ఈవినింగ్ మార్నింగ్ పూజలు జరుపుకున్నాం. కార్యక్రమాలు కూడా చాలా చేసిండ్రు. ఒకరోజు భజన, ఒకరోజు కోలాటం, ఒకరోజు గేమ్స్, ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు మాత్రం చాలా బాగా సామూహికంగా అందరు మహిళలు కలిసి కుంకుమ పూజ జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి. మీరు కూడా భోజనం చేసుకోవచ్చు. ఇప్పుడు టిఫిన్స్ ముందు చేసినాం, తర్వాత ప్రతి ఇంటి నుండి ప్రసాదం వచ్చింది. ప్రసాదము, టిఫిన్స్ చాలా బాగా పిల్లలు అందరు ఎంజాయ్ చేసిండ్రు. పూజ కూడా చాలా బాగా అయింది. అంటే రెగ్యులర్గా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? మార్నింగ్ ఒకసారి పూజ, ఈవినింగ్ ఒకసారి పూజతో పాటు రోజు చిన్న పిల్లలకు గేమ్స్, పెద్దవాళ్ళకు గేమ్స్, తర్వాత ఒకరోజు రామకీర్తన, ఒకరోజు భజన, ఒకరోజు తంబోలా గేమ్స్ ఆడినాము. అందరు పెద్దవాళ్ళకి ఇస్కాన్ వాళ్ళు వచ్చి భజన చేసిండ్రు. గణేశుడి దగ్గర ఈ వీటి కాలనీ ప్రజలందరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓవర్ టు స్టూడియోస్.